హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి అయితే చూద్దాం. శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. ఈ పొడికి అసలైన టేస్ట్నిచ్చి ఇంగ్రీడియంట్ రెడీ చేసుకుందాం. వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు కొద్దిగా, అలాగే శుభ్రం చేసుకున్న ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు, తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర, అలాగే 2 స్పూన్ల కారం, ఇవన్నీ వేసుకుని లైట్గా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి అయితే మాత్రం మురుగానే చేసుకోండి. మెత్తగా ఉంటే కనుక మనం తినేటప్పుడు బాగోదు. ఇంక తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేపుకోవాలి. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాడకుండా కలుపుకుంటా వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత అదే బాండీలో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న కాకరకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే ముందుగా రెడీ చేసుకున్న కారపొడి ఇవన్నీ తీసుకుని సరిపడినంత ఉప్పు, తగినంత పసుపు వేసి చేతితో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది బాగా మెత్తగా కాకుండా కొద్దిగా మరుగుగా ఉండేలాగా చూసుకోవాలి. కాకరకాయ అయితే నూనెలో వేపేటప్పటికి చేదు అనేది అస్సలు ఉండదు. చాలామంది ఇది చేదుగా ఉంటుందని తినరు. ఒకసారి ట్రై చేస్తే కన్నా దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసింది. ఈ విధంగా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. చేదు అనేది అస్సలు ఉండదు. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.